అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, దేవాది దేవా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను తండ్రి. మరి ఎన్నో 2-3 వారాల నుండి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. మరలా ఇక్కడ నిలబెట్టుకొని తండ్రి నీ మాటలు తెలియజేస్తుండగా నాకు సమయోచితమైన ఆలోచనలు, జ్ఞానాన్ని దయచేయండి దేవా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, నిలబడే శక్తిని మరి ఆరోగ్యాన్ని దయచేయమని నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మరి విని విడిచిపెట్టకుండా వాక్యంలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకొని మరి గ్రహించి ఆ ప్రకారంగా జీవించగలిగే గొప్ప మనసుని ఇక్కడ ఉన్నాను నీ బిడ్డలందరికీ దయచేయమని అయ్యా. మరి ఈ సమయాన్ని పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించాం అయ్యా. నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని, బాగు చేయమని, జ్ఞానంతో నింపమని వేడుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుంటే ఒక మాట రాదు, కూర్చుంటే ఒక మాట రాదు. వచ్చేసి మంచిది. కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు ఒక్కొక్క వారము ప్రవక్తల గురించి, ఒక్కొక్క వారము స్త్రీల గురించి నేర్చుకుంటున్నాం. ఈరోజు మాత్రం ఒక స్పెషల్గా చెప్పాలనుకున్నాను. మెసేజ్ కాదు, కాకపోతే బైబిల్లో ఉన్న సౌండ్ స్విచ్. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు యూదా గోత్రం గురించి నేర్చుకుందాం. యూదా గోత్రంలో యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, మిగతా గోత్రములలో ఎందుకు పుట్టలేదు, మరి యూదా గోత్రాన్ని యేసుప్రభు ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. యూదా గోత్రము అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోత్రం అనగానేమి, గోత్రం అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ట్రైబ్స్ అంటారు. గోత్రం అంటే ఒక స్పెషల్గా ఒక సమూహం యొక్క ఒక సమూహాన్ని సూచించి చెప్పగలిగేదే గోత్రం అంటారు. ఉదాహరణకి జంగాలు వేరు, ఊరోళ్ళు వేరు, గమ్లోళ్ళు వేరు, ఇట్లా కులాలను బట్టి ఉంటాయి కదా, లేకపోతే ఒక ప్రాంతాన్ని బట్టి ఆ విధంగా ఒక సమూహాన్ని సూచించి చెప్పేదే గోత్రం అంటారు. అయితే ఇంగ్లీష్లో గోత్రంని ఏమంటారంటే ట్రైబ్స్ అంటారు. హెబ్రీ భాషలో ఏమంటారంటే సెవెత్ అంటారు. మరి గ్రీకులో ఏమంటారంటే ఫైలే అంటారు. ఈ విధంగా మరి యేసు ప్రభు ఒక గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఇజ్రాయేల్ గోత్రం ఒకటి, యూదా గోత్రం ఒకటి. దేవుడు పాత నిబంధనలో ఎంచిన గోత్రాల ప్రకారంగా ఆలోచిస్తే దేవుడు 2 గోత్రాలని ఎంపిక చేశాడు. అందులో మెయిన్ ఏంటంటే ఈ బైబిల్లో మొత్తంగా పాత నిబంధనలో ప్రవక్తలు మొదలుకొని కొత్త నిబంధనల అపోస్తలుల వరకు దేవుడు చేసిన ఒక గొప్ప ప్రసిద్ధిగాంచినది యూదా గోత్రం. ఈ యూదా గోత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. యూదా గోత్రంలో 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాలు ఏంటి అంటే, ఒకటి యూదా కుటుంబీకులని, యూదా వంశస్థులని, యూదా గోత్రికులని, యూదా సంతతి అని. ఇవన్నీ ఇజ్రాయేల్ యొక్క సంతతిని, జన సమూహాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే 4 ఒకటి యూదా కుటుంబం, యూదా వంశస్థులు, యూదా గోత్రికులు, యూదా సంతతి. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయేల్ యొక్క జన సమూహాన్ని సూచిస్తుంది అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే యూదా గోత్రానికి అర్థం ఏమిటంటే ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనంలో చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనం చదువుతారా? ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యూదా అను పేరు పెట్టాను. అంటే ఈ యూదా గురించి దేవుడు తెలియజేశాడు. అయితే అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబుకు పుట్టిన కుమారులలో 12 మంది కుమారులని
దేవుడు మరి గోత్రికులుగా వాళ్ళ కొడుకుల ద్వారానే గోత్రికులుగా పేరు పెట్టాడు. అయితే ఈ గోత్రికులలో మొట్టమొదటి గోత్రం ఏంటంటే యాకోబుకు లేయకు పుట్టిన కుమారుడు ఈ యూదా. ఈ యూదా నుండి వచ్చిన వంశం అంతా మరి అభివృద్ధి చెందింది, ప్రసిద్ధిగాంచింది. దేవుడు మరి వారిని కటాక్షించాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యాకోబు లేయలకు పుట్టిన కుమారులలో రూబేను, సిమియోను, లేవి వీళ్ళు మొదటి వాళ్ళు. వాళ్ళ తర్వాత యూదా పుడతాడు కదా, ఆ యూదా 4వ అతను. కానీ జ్యేష్ఠత్వం ఇవ్వవలసింది ఎవరికి? పెద్ద కొడుకుకి ఇస్తారు. కానీ రూబేనుకు, సిమియోనుకు, లేవికి ఇవ్వకుండా యూదాకి ఎందుకు ఇచ్చారు అంటే రూబేను మరి సిమియోను, లేవి వీళ్ళ యొక్క వారి యొక్క అందాన్ని చూసి, వాళ్ళ శరీర బలాన్ని చూసి, దారుఢ్యాన్ని చూసి మరి ఎన్నో అలా పొంగిపోతూ అహంకారంగా గర్వంతో ఉన్నారని, అదేవిధంగా మరి అనేకమైన తప్పులు కూడా చేశారు వాళ్ళు. కానీ యూదా ఏ తప్పు చేయలేదంట. అలా చేయకపోవడం వలన వాళ్ళకి ఇవ్వాల్సిన జ్యేష్ఠత్వాన్ని యూదా పొందుకున్నాడు. యూదాకి దేవుడు జ్యేష్ఠత్వాన్ని అప్పగించాడు. ఆ విధంగా యాకోబు ద్వారా దేవుడు ఏం చేశాడంటే యూదాని ఆశీర్వదించాడు. అయితే 12 మంది కొడుకులను కూడా ఆశీర్వదిస్తాడు. కానీ వాళ్ళకి మీ శాపాలు వస్తాయి. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడవలేదో వారిని దేవుడు యాకోబు ద్వారా దేవుడు శపింపచేస్తాడు. మరి యూదాను మరి యోసేపును వీరిని దేవుడు దీవిస్తాడు. కానీ జ్యేష్ఠత్వం వచ్చింది మాత్రం యూదాకే. ఇది ఆదికాండం 29వ అధ్యాయము కొంచెం ఇంట్రడక్షన్ చూపిస్తా. 29 నుండి 32 నుండి చదువుతాం. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను గనుక కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. ఇతను మొదటి కుమారుడు. రెండవది, ఆమె మరల గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా నన్ను విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసాను అనుకొని అతనికి సిమ్యోను అని పేరు పెట్టాను. ఇతను రెండో కుమారుడు. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటుననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. ఇతను మూడో అతను. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను. ఇక్కడ యూదా విషయంలో వచ్చేసరికి ఏమన్నది? ఆమె యెహోవాను స్తుతించెదను. ఈ 3 విషయంలో దుఃఖించెదను. శ్రమ చూశాడు, నా బాధను చూశాడని అక్కడ తెలియజేస్తే వాళ్ళకి ఆ విధంగా పేరు పెట్టి. కానీ యూదా విషయంలో వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఆమె ద్వారా స్తుతించెదను అని. అంటే యూదా అనే పేరుకి స్తుతి అని అర్థం. ఓకేనా? ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఆ విధంగా యాకోబు నుండి దేవుడు యూదా ద్వారా మరి గోత్రాన్ని ఎంచుకుంటాడు. యూదా గోత్రికులు అంటే చెప్తాను. యూదాకు పుట్టిన కుమారులు. ఇక్కడ యూదాకు కుమారులు పుడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత యూదా ఏం చేస్తారంటే యాకోబు ఏం చేస్తారంటే 12 మంది కుమారులను కన్న తర్వాత వారికి సంతానం వస్తుంది. సంతానం వచ్చిన తర్వాత అక్కడి నుండి కనాను దేశానికి వస్తుంటాడు కదా. ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చిన తర్వాత అక్కడ భూభాగాలని దేవుడు పంచించమని చెప్తాడు. నేను పోయిన వారం చెప్పాను కదా భూభాగాల గురించి, దక్షిణ భూభాగం అదని. ఎవరి విషయంలో చెప్పాను? అక్ష విషయంలో చెప్పాను. కాలేబు యెహోషువల యొక్క జీవితంలో చెప్పాను. అయితే ఈ కాలేబు యెహోషువలంతా యాకోబుకు సంబంధించిన సంతతి. అయితే ఇతను ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే ఒక దక్షిణ భూభాగాన్ని మొత్తము యూదాకి బెన్యమీనులకు మాత్రమే అప్పగిస్తాడు. దక్షిణ భూభాగం ఒక పార్ట్ అంతా వాళ్ళిద్దరికీ అప్పగిస్తాడు. మిగతా మరి 10 మంది ఇజ్రాయేళ్లకు మాత్రము ఈ 3 భాగాలను అప్పగిస్తాడు. అయితే ఈ 3 భాగాలను కలిపి ఇజ్రాయేల్ భాగం అంటారు. ఓన్లీ దక్షిణ భూభాగం అంతా కలిపి బెన్యామీను, యూదా గోత్రం, ఇది 2 కలిపి యూదా గోత్రము అంటారు, లేదా యూదా భూభాగం అని అంటారు. అయితే ఇందులో ఏ విధంగా మరి యూదా మరి దేవునిలోకి మరి ఆ విధంగా జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి కారణమైంది ఏ విధంగా అయిందని తెలుసుకుంటే,
యూదాకి 3 కుమారులు పుడతారు. వాళ్ళు ఎవరు? ఏరు, ఓనాను, షేల. 3 పుడతారు కదా. ఏరును ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు యూదా మామయ్య? తామార్కు. వెరీ గుడ్. నేను తామార్ జీవితం చెప్పాను కదా, తామార్కి ఇస్తాడు. తామార్కి ఇచ్చిన తర్వాత